పోయినసారి డిఫెన్స్ లాయర్ గారు అతని బుద్ధి కుశలతతో కోర్టుని తప్పుదోవ పట్టించి కేసుని వాయిదా వేయించిందే కాక ఇప్పుడు అసలు ముద్దాయి అయినటువంటి జానకిని తప్పించడానికి ఒక అమాయకుణ్ణి బలి చేసే ప్రయత్నం చేస్తున్నారు యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ప్రొసీడ్. ఈ ప్రభాస్ అనే వ్యక్తి అమాయకుడు కాదు యువర్ ఆనర్, హంతకుడు. ఇదివరకే ఇంతకు ముందు కూడా ఇతని మీద చాలా కేసులు నమోదయ్యాయి. అంతేకాదు యువర్ ఆనర్, మృతురాలు ప్రవళిక చేసిన నేరాల్లో ఇతని కూడా భాగస్వామ్యం ఉంది. రఘురామ్ గారి మర్డర్ కేసులో ఇతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వి హావ్ ద డాక్యుమెంట్స్ యువర్ ఆనర్. ఇంతలోనే బెయిల్ పై బయటకు వచ్చిన ఈ ప్రభాస్ రఘురామ్ గారికి తారసపడితే ఆయన నిలదీస్తే అక్కడి నుంచి తప్పించుకుని పారిపోయి ప్రవళిక కనపడ్డాడు. ప్రవళిక కోపంతో ఊగిపోయి తన రివాల్వర్ తో ఇతన్ని కాల్చి ఆ నింద రఘురామ్ గారి మీద వేద్దామనుకున్నప్పుడు వీళ్ళిద్దరి దెబ్బలాటలో ప్రభాస్ ప్రవళికను కాల్చి చంపేశాడు. ఆ సమయంలో ఆవేశంగా బయలుదేరిన తన భర్త కోసం నా క్లయింట్ జానకి గారు ఆ ఇంటికి వచ్చారు. ప్రవళిక రక్తపు మడుగులో పడుండటం చూసి ఆవేశంలో తన భర్తే హత్య చేశాడేమో అనుకుని ఆ నేరాన్ని తన మీద వేసుకున్నారు యువర్ ఆనర్. ఈ లాయర్ గారు చెప్పిందంతా అబద్ధమండి. ఆ హత్య నేను చేయలేదు. అసలు ఆ ప్రవళిక అనే ఆవిడెవరో నాకు తెలియదు సార్. నన్ను నమ్మండి. మీరు అనుమతిస్తే కోర్టులో సబ్మిట్ చేస్తాం. ఎస్, ప్రొసీడ్. తెలుసు సార్, ఈ ప్రభాస్ని అపాయింట్ చేసింది కూడా మా అక్కే. వీడి లేనిపోని ప్లాన్లు మా అక్కకి చెప్పడం వల్ల ఈ మధ్య అమెరికా నుండి మా అక్క ఇక్కడికి వచ్చింది సార్. చివరికి వీడి వల్ల వీడి చేతిలోనే మా అక్క చచ్చిపోయింది సార్. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. ప్రొసీడ్. మీ పేరేంటన్నారు? బాబూజీ. ఈ ప్రభాస్ వల్లే మీ అక్క చనిపోయింది అంటున్నారు కదా? అవును. ఈ ప్రభాస్ వల్ల ఈ ప్రభాస్ చేతిలో మీ అక్క చనిపోవడాన్ని మీరు చూసారా? మా అక్క వీడిని చంపి ఆ నేరం రఘురామ్ గారి మీద వేయాలని చూసింది. ఆ క్షణంలో మెరుపుదాడి జరిగి వీడి చేతిలో మా అక్క చనిపోయింది. ఇంత నీట్గా జరిగింది చెప్తున్నారు. ఇదంతా మీ కళ్ళ ముందు జరిగిందా? లేదు. అయితే ఇలా జరిగిందని ఇలాగే చెప్పమని ఈ జానకి మనుషులు మీకు చెప్పారా? లేదు, వాళ్ళెవరూ చెప్పలేదు. మరెవరు చెప్పారు? వీడే, ఈ ప్రభాసే చెప్పాడు. అయ్యో లేదు జడ్జి గారు, ఈ వ్యక్తి ఎవరో నాకు తెలియదండి. నాకు ప్రవళికే తెలియదంటే ఆవిడ దగ్గర పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి నా మీద లేనిపో నిందలు వేస్తున్నారు ఈ లాయర్ గారు. అవును లాయర్ గారు, నా కొడుకు ఒట్టి అమాయకుడు, వాడికి ఏ పాపం తెలియదండి. ఊళ్ళో నీతిమంతులుగా చలామణి అవుతూ తీర్పులు చెప్తారంట కదా మీరు, ఆ తీర్పులు కూడా ఇలాగే ఉంటాయా? నాకు, నా భార్యకి, నా కుటుంబానికి సాయం అని వచ్చిన వారికి న్యాయం చేయడమే తెలుసు.
ఆకలని వచ్చిన వారికి అన్నం అందించడమే తెలుసు. ప్రాణం కన్నా పరువే ఎక్కువని, మన ఇంటికన్నా ఊరే ముఖ్యమని బ్రతికే మాకు ఒకరి ప్రాణం తీసి ఆ నేరాన్ని ఇంకొకరిపై మోపి తప్పించుకునేంత కుట్రలు తెలియవు. ఈ దుర్మార్గుడు ప్రవల్లికని ఎలా చంపింది ఆ బావూజీతో చెప్పడం మా ఆద్య రికార్డ్ చేసింది. ఏంటి రికార్డ్ చేశారా? ఏది చూపించండి. ఈ దుర్మార్గుడే మా ఆద్య ఫోన్ని మంటల్లో పడేశాడు. నన్ను కూడా చంపబోయాడు. నా పైకి ఆ పొలుగు దూసే క్రమంలో ఆ పొలుగు పోటుకి ఆద్య గురైంది.